రైట్, ఇక వివరాలు చూద్దాం. హిందువుల ప్రతి పండుగలో సందేశం, సైన్స్ ఈ రెండు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రాష్ట్ర ప్రజలకు కిషన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. కిషన్ రెడ్డి ప్రత్యేకమైన పూజలు చేశారు. వచ్చే ఉగాది నాటికి దేశం మరింత సస్యశ్యామలం కావాలని, దేశ ప్రతిష్ట మరింతగా పెరగాలని, మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్లాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలందరికీ పార్టీ తరపున, మోదీ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన హిందువుల పండుగల్లో ప్రతి పండుగలో కూడా ఒక సందేశం ఉంటుంది. ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. ఈ సంవత్సరము మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొదటి ఉగాది పండుగ. వచ్చే ఉగాది వరకు కూడా దేశం మరింతగా సస్యశ్యామలంగా ఉండాలని, మన దేశం యొక్క గౌరవం మరింత పెరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరింత మనందరం కలిసి సేవ చేయాలని, మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశం ముందుకెళ్లాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయడం కోసము ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే మనము పోలింగ్ బూత్ కమిటీలు వేసుకున్నాము, మండల కమిటీలు వేసుకున్నాము, జిల్లా కమిటీలు వేసుకుంటున్నాము. రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూడా త్వరలోనే వస్తుంది. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో, అన్ని వర్గాలలో పార్టీని పెంచే విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.